హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మైసెల్ఫ్ సుప్రవీణ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో మనం మన హిందూస్ ఫాలో అయ్యే ఒక సాంప్రదాయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం తరచుగా చూస్తూనే ఉంటాం, పెళ్ళైన ఆడవాళ్ళకి ఒడిబియ్యం పోసే ఒక ట్రెడిషన్ని. కానీ ఒడిబియ్యం అనేది ఎందుకు పోస్తారు అనేది మాత్రం మనలో చాలామందికి తెలియదు. ఒడిబియ్యం అంటే ఒడిలో బియ్యాన్ని నింపడం, కానీ బియ్యం ప్లేస్లో గోధుమలతో కూడా ఒడిబియ్యం పోస్తారని మీకు తెలుసా? సో ఆ ఒడిబియ్యం అనేది ఎందుకు పోస్తారు, వాటి వెనకాల స్టోరీ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది మా మేనమామ వాళ్ళ ఇల్లు అనమాట. పూజ గది చాలా స్పేషియస్గా ఉంది, ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది ఒడిబియ్యం పోసే ముందు రోజు అనమాట. సో ఒడిబియ్యానికి సంబంధించిన అన్ని వస్తువుల్ని స్వామివారి ముందు పెట్టి కలశం పెట్టుకుని అన్ని రకాల వంటలు వండి స్వామివారికి నైవేద్యం పెట్టి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలన్నమాట. సో అదే ఇక్కడ చూపిస్తున్నది. ఇప్పుడు మనం ఒడిబియ్యం అనేది ఎందుకు పోస్తారు, దాని వెనకాల కారణాలు ఏంటి అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. దీని వెనకాల కారణాలు మెయిన్గా 2 విధాలుగా చెప్తూ ఉంటారు. మొదటి కారణం వచ్చేసి, పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్లని తమ ఇంటికి పిలిచి సౌభాగ్యానికి సంబంధించిన అన్ని వస్తువులను తమకి సమర్పిస్తూ తను నిండు నూరేళ్లు దీర్ఘసుమంగలిగా ఉండాలని ఆశీర్వదిస్తూ అష్టైశ్వర్యాలను కలగాలని కోరుకుంటూ పుట్టింటి వాళ్ళు చేసే ఒక కార్యక్రమమే ఇదన్నమాట. ఇక రెండవ రీజన్ వచ్చేసి, మన శరీరంలో ఉన్న శక్తికి ఈ ఒడిబియ్యం అనేది సమర్పిస్తూ తనకి పూజ చేయడం లాంటిదన్నమాట. అది ఎలాగా అని అనుకుంటున్నారా? మామూలుగా మానవ శరీరంలో కొన్ని వేల నాడులు ఉంటాయి. ఆ నాడులు కలిసే చోట చక్రం ఉంటుంది. ఆ విధంగా మన శరీరంలో దాదాపు 7 చక్రాలు ఉంటాయి. అందులో ఒక చక్రం పేరు మణిపూర చక్రం. ఈ మణిపూర చక్రం అనేది బొడ్డు దగ్గర ఉంటుందన్నమాట. ఈ మణిపూర చక్రం మధ్య భాగంలో ఒడ్డియాన పీఠం అనేది ఉంటుంది. ఒడ్డియాన పీఠంలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి పేరే మహాలక్ష్మి అన్నమాట. సో ఈ ఒడిబియ్యం పోయటం అనేది ఏంటి అని అంటే, ఏదైతే శక్తి మన శరీరంలో ఉందో ఆ మహాలక్ష్మికి పూజిస్తూ ఒడిబియ్యాన్ని సమర్పించడమే ఈ ఒడిబియ్యం పోసే కార్యక్రమం అన్నమాట. ఒడ్డియాన పీఠంలో ఉండే శక్తి పేరు మహాలక్ష్మి అయినందు కారణంగా మన ఇంటి ఆడపిల్లను కూడా మహాలక్ష్మిలా భావించి సంవత్సరానికి ఒకసారి కానీ 3 ఏళ్ళకు ఒకసారి కానీ అలా కుదరనప్పుడు 5 ఏళ్ళకు ఒకసారి కానీ ఇంటికి పిలిచి ఇలా పసుపు కుంకుమ ఒడిబియ్యం పోయటం అనేది హిందూస్ ఫాలో అయ్యే ఒక సాంప్రదాయం అన్నమాట. ఇక్కడ మా మేనమామ నాకు గోధుమలతో ఒడిబియ్యం పోసారు. గోధుమలతో ఒడిబియ్యం ఎందుకు పోసారు అంటే, సంతానం కలగాలి అని కోరుకుంటూ మేనమామ తన మేనకోడలికి ఇలా గోధుమలతో ఒడిబియ్యం పోస్తే సంతానం కలుగుతుంది అన్న ఒక నమ్మకంతో ఇలా గోధుమలతో ఒడిబియ్యం పోసారు. మా మేనమామకి అస్సలు టైం కుదరలేదన్నమాట. నాకు ఒడిబియ్యం పోయడానికి జస్ట్ కొంచెం ముందర తను పర్మిషన్ అడిగి వచ్చి ఒడిబియ్యం పోసి వెళ్ళిపోయారు. మా మామయ్య అంటే నాకు చాలా ఇష్టం, కానీ మా మామ అయితే స్పెసిఫిక్గా ఒక మెమొరీ అంటూ ఏదీ లేదు ఇప్పటిదాకా. కానీ ఇది అనుకోకుండా దొరికిన ఒక చిన్న మెమొరీ నాకు. ఇలా ఒడిబియ్యం పోసే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ ఒడిబియ్యం పోసిన ఇంటి వారు కూడా బాగుండాలి అన్న ఆశతో ఆ ఆడపిల్ల 3 పిరికెళ్ళు కానీ 5 పిరికెళ్ళు కానీ బియ్యం సమర్పించడం అనేది జరుగుతుంది. అలాగే ఆ గడపకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ ఇంటి నుంచి బయలుదేరుతుంది. ఇలా గోధుమలతో ఒడిబియ్యం పోపించుకుని అత్తవారింటికి వచ్చిన తర్వాత ఆ గోధుమలని రవ్వ చేసి ఆ రవ్వతో పాయసం చేసి 5 మంది చిన్నపిల్లలకి భోజనం పెట్టాలి. సో ఆ భోజనం పెట్టడంతో ఇది కంప్లీట్ అయిపోతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.